కుమార్ యాదవ్ గారికి పెద్దలు గౌరవనీయులు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని డబ్బాలు కొట్టుకుంటారు కానీ ఈ రోజుకి సూపర్ 6 ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అందరినీ కూడా మోసం చేశారు. ఎన్నికలకు ముందు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము జగన్ కార్యకర్త, మేమందరం కూడా మీరు బలంగా ఉంటేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కార్యకర్తలు పార్టీకి ఆయన మీద ఎంత అభిమానం ఉందని చెప్పేదాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భారతదేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2029 దాకా తీసుకుంటే ఈ 20 సంవత్సరాలు దాదాపు అంటే 19 సంవత్సరాలు తీసుకుంటే 3 సార్లు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం. 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతూ ఆయన మీద అభిమానం ఉంది అంటే నాకు తెలిసి భారతదేశంలో ఇట్లాగే ఏ పార్టీకి కూడా ఇంత సుదీర్ఘంగా ఒక నాయకుడి మీద అభిమానంతో ఉన్న పార్టీ ఎక్కడా లేదు. బలం చేసుకోవాలా, కార్యకర్తని ఏ విధంగా కాపాడుకోవాలని దాంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా 2029లో మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, 2019-24లో జగన్మోహన్ రెడ్డి వల్ల నిజంగా ఒకవేళ మన కార్యకర్తలు కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చేమో, కానీ తాను అనుకున్న ఏదైతే పేద ప్రజలకి నేరుగా వాళ్ళకి సేవలు అందించాలా, నేరుగా సంక్షేమం అందించాలనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఏదైతే నమ్మిన ప్రకారం నేరుగా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదే విధంగా ఏదైతే తాను అనుకుని ఆ రోజు అది నమ్మి ఏదైతే పేద ప్రజలకి ఏదైతే 2,50,000 కోట్ల నేరుగా ప్రజలకు అందించాడో ఒక సిద్ధాంతాన్ని నమ్మి చేశాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన సిద్ధాంతం పెట్టుకున్నాడు. ఈసారి 2029లో ఏ విధంగా 20 సంవత్సరాల కార్యకర్తలు నా కోసం కష్టపడ్డారో, ఏ విధంగా జెండా పెట్టారో వాళ్ళ కోసం పనిచేస్తాను, వాళ్ళ కోసం భగవంతుల కోసం పనిచేస్తాను అని చెప్పి ముందుకెళ్తా ఉన్నాడు. తప్పకుండా 2024లో 29లో ఏదైతే 20 సంవత్సరాల పాటు మనం కోల్పోయామో లేకపోతే మనం బాధపడ్డామో తప్పకుండా అవన్నీ కూడా తిరుగుతాయని, అలాగే రోజు రాష్ట్రంలో ఒకరందరూ కూడా ముందు మర్చిపోయి మేము కూటమిలో ఉన్నాం, మేము ఏం చేసినా 20 సంవత్సరాలు మేమే ఉంటాం, 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మేము సంజయ్ గారి సహకారంతో ఆ సమస్యలన్నీ కూడా మనం 2 నెలల్లో అన్ని సాల్వ్ చేసుకుంటాం. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మీరందరూ దయవుంచి మన పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మాత్రం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో సూలూరుపేట, నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు, మొత్తం రెండు కాన్స్టిట్యూన్సీల్లో 14 సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, మన గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అవుతారు. ముఖ్యంగా మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలు ఏదో చాలా మంది అనుకోవచ్చు, సాధారణంగా కమిటీలు ఏర్పాటు చేస్తారు, ఏదో పేర్లు రాస్తారు, అయిపోతుంది అనేటువంటి ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టంగా ఒక విషయం చెప్పడం జరిగింది. జగనన్న 2.0 అంటే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కార్యకర్తలకి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి మాట ఈరోజు ఎవరైతే మీ సంజీవ్ గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను భుజాన వేసుకుని మోసారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ సంజయ్ గారి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, రఘున్న దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దాకా మా భుజాల మీద వేసుకుని పోయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో వాటికి సంబంధించి అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నిర్ణయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి, గ్రామస్థాయిలో ప్రధానమైనటువంటి అనుబంధ సంఘాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లా స్థాయిలో
రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నితిన్ రెడ్డి గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు, ఈ తిరుపతి పార్లమెంటు పరిశీలకులుగా ఉన్నటువంటి మేడా రఘునాథ్ రెడ్డి గారు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈరోజు నియోజకవర్గాల వారీగా కూడా ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడాలనేటువంటి ఆలోచనతో స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్ గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు రాజ్యసభ సభ్యులుగా తిరుపతి పార్లమెంటు పరిశీలకులుగా ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి గారు, మరొక సోదరులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ నియోజకవర్గ పరిశీలకులుగా వ్యవహరిస్తున్నటువంటి వీరేంద్ర గారు అందరం కూడా కలిసి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయడం. ఆ సమావేశంలో ఈ ఏదైతే అనుబంధ సంఘాలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలనుకున్నామో గ్రామ స్థాయి కమిటీలు వాటి తాలూకు కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. అయితే ఇది ఒక ఉద్యమం రూపంలో వెళ్ళేటువంటిది. బహుశా దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మందిని మనం ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి. దాదాపుగా 18 లక్షల మంది జగనన్న సైనికుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 19 నెలల కూటమి పాలన పైన ప్రజలు విసిగి వేసారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేనటువంటి జోష్ అందుకుంది. మేము ఒక 100 మంది నుంచి 150 మందితో పెట్టుకోవాలన్నటువంటి సమావేశాలకి 1000 మందికి మించి వస్తున్నారు అంటే దాదాపుగా ఊహించిన దానికన్నా ఆహ్వానించినటువంటి దానికన్నా కూడా 10 రెట్లు అధికంగా హాజరయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఒక 19 నెలల కాలంలోనే ఒక పక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, భయపెట్టడం, బెదిరింపులకి పాల్పడుతున్నా వాటిని వేటిని లెక్క చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఈరోజు ఈ సమావేశాలకు హాజరు కావడం, రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేటువంటి సందర్భం. అందుకనే ఈరోజు వాటి అన్నిటిని గురించి మాట్లాడడం. చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధానాల్లో వైఫల్యం చెందింది. ఈరోజు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ మెడికల్ కళాశాలలు చంద్రబాబు నాయుడు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు, కోటి సంతకాల సేకరణ అనేటువంటిది ఎంత మహా ఉద్యమ రూపం దాల్చింది అనేటువంటిది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ప్రజలు చంద్రబాబు నాయుడిని చెంపపెట్టులాగా ఈరోజు కోటి సంతకాల సేకరణ అనేటువంటిది సునాయాసంగా పూర్తి చేయడం జరిగింది. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎక్కడా వాస్తవం వచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నిటిని వదిలిపెట్టి ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పి మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది. నిరుద్యోగులందరినీ సమీకరించి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని అందరు ఏళ్లు చూపించి మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఎన్ అనేటువంటి క్యాంపెయినింగ్ తీసుకొచ్చాడు. దాని ప్రధాన ఉద్దేశం ఏంది? మీ అందరికీ యువతకు ఉద్యోగం ఇస్తా, ఒకవేళ ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని. అందుకనే పాపం వాళ్ళు మొదటి ఓటు చంద్రబాబు నాయుడు కేసి గర్వంగా చెప్పుకున్నారు మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఎన్ అని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేటువంటి నిర్వాహకం ఆ 3,000 రూపాయలు వాళ్ళకి ఎగ్గొట్టాడు. కాబట్టి 3,000 రూపాయలు ఎగ్గొట్టారు కాబట్టి యువకులు ఈరోజు వాళ్ళ గళం విప్పుతారు. కాబట్టి యువకుల గళం విప్పితే ప్రమాదం. అందుకని దాన్ని కప్పిపుచ్చడానికి నాకు ఇదిగో లక్షల కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటివి పెట్టుబడులు వస్తున్నాయి.